అండ్ అమ్మవారి గుడికి వెళ్ళినా మళ్ళీ అమ్మవారు దాని పక్కనే శివయ్యకి ఇంకో గర్భగుడి. అదే రాములవారి గుడికి వెళ్ళండి అట్లా ఉంటుందా? సీతమ్మ తల్లి ఒక దగ్గర, రాములవారు ఒక దగ్గర ఉంటారా? ఉండరు. లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వెళ్ళండి, ఆయన ఆమెని ఒళ్ళోనే కూర్చోబెట్టుకొని ఉంటారు. అవునా కాదా? ఎక్కడికి వెళ్ళినా ఏ దేవుళ్ళైనా సతీ సమేతంగానే దర్శనం ఇస్తున్నారు. అంటే మనకి ఎక్కడ భారతదేశంలో కూడా అర్ధనారీశ్వర రూపం అంటారు, కానీ ఎక్కడ దాని గురించి ప్రత్యేకించి టెంపుల్ లేదు. ఈ థాట్ మీకు వాక్ రూపంలో వచ్చింది అంటున్నారు. ఎలా వాక్కునంటే ఇప్పుడు ఒక పాస్ ఆఫ్ వాయిస్ మీకు వినిపించడం జరిగిందా, లేకపోతే అమ్మవారి ఎవరి మీదకైనా వచ్చి చెప్పడం జరిగిందా? మీదకి వచ్చి చెప్పడము అని అంటే ఇప్పుడు నేను ఎవరిని ఇక్కడ మేము వాళ్ళు తప్పు వీళ్ళు తప్పు అని మేము అనము. లైక్ బయట మనం చూస్తూ ఉంటాము, వాళ్ళకి వంటి మీదకి అమ్మవారు వచ్చి ఇది చెప్పడం అది చెప్పడం, మాకు అట్లాంటివి ఏమీ లేవమ్మా. జస్ట్ ఒక వాయిస్ మాకు వినిపిస్తుంది అంతే, దట్ ఈ కార్యం ఈ విధంగా చెయ్యాలి. ఎక్కడి నుంచి వినిపిస్తుంది? నా నోట్లో నుంచి వాక్ అనేది వినిపించడం జరిగింది. సో దాన్ని అనుసరించి ఏమి గుడ్డిగా నమ్మేసి మేము ఏం